అందరికీ నమస్కారం. నేను మీ రవితేజ. మీరు చూస్తున్నారు సిటీ డ్రైవ్ వరల్డ్. డియర్ ఫ్రెండ్స్, ఇవాల్టి వీడియోలో మనం ఒక ఇంపార్టెంట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్ గురించి అయితే మనం డిస్కస్ చేయబోతున్నామండి. ఈ టాపిక్ అనేది ఏంటి అంటే ప్రెజెంట్ చాలామంది ఏం చేస్తున్నారంటే ఒక కార్ పర్చేస్ చేసేసేసి సెల్ఫ్ డ్రైవ్ కోసం అని చెప్పేసి కొన్ని కంపెనీస్‌కి గాని లేకపోతే వేరే వాళ్ళకి రెంట్‌కి ఇవ్వడం కోసం అని చెప్పేసి అయితే యూజ్ చేస్తూ ఉన్నారు. ఇలా ఎవరైతే కార్స్‌ని సెల్ఫ్ డ్రైవ్ కోసం గాని లేకపోతే వెహికల్‌కి రెంట్‌కి ఇవ్వడం గాని చేయడం చేస్తున్నారు అంటే వైట్ బోర్డ్ కార్స్. వైట్ బోర్డ్ కార్స్ అంటే ఏంటి అంటే ప్రైవేట్ వెహికల్స్. అది కేవలం ఎవరైతే ఓనర్ ఉంటారో వారు లేదా వారి రిలేటివ్స్ వాళ్ళు యూజ్ చేసుకోవడానికి తప్ప కమర్షియల్ పర్పస్ కోసం ఆ కారు పైన ఎటువంటి అమౌంట్ అనేది కూడా మీరు జనరేట్ చేసుకోవడానికి ఎట్టి పరిస్థితుల్లో మనకు గవర్నమెంట్ నుంచి రూల్స్ అనేవి లేవు కాబట్టి మీరు గనక మీరు యూజ్ చేస్తున్న వైట్ బోర్డ్ కార్‌ని మనకిక్కడ సెల్ఫ్ డ్రైవ్ కానీ లేదా రెంట్ పర్పస్ గాని మీరు యూజ్ చేసినట్టయితే గనక మనకు ఎదురయ్యే ప్రాబ్లమ్స్ ఏంటి అన్న దాని గురించి అయితే మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని చెప్పేసి అయితే అనుకుంటున్నానండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్‌గా ఒక కంపెనీని అయితే అప్రోచ్ అయ్యానండి. జస్ట్ ఎంక్వైరీ చేయడం కోసం. అంటే దీనికి సంబంధించి ఒక డెడికేటెడ్‌గా వీడియో చేస్తున్నాను కదా! సరే దాని గురించి ఒక క్లారిటీ తీసుకుందాం అని చెప్పేసేసి ఆ కంపెనీని అప్రోచ్ అయినప్పుడు వారు ఏం చెప్పారంటే చిన్న చిన్న డెంట్స్ లేకపోతే స్క్రాచెస్ ఉన్నట్టయితే గనుక వాటికి సంబంధించినవి మేము చూసుకుంటామండి. ఏదైనా మేజర్‌గా జరిగినట్లయితే గనుక మీరు చూసుకోవాల్సి ఉంటుంది అండి అని చెప్పేసి అయితే వారు నాకు చెప్పడం జరిగింది. ఒక విషయం ఏంటి అంటే ఇప్పుడు కార్ అన్నది మీరు ఒక రెంట్ పర్పస్ కోసం ఒక పర్సన్‌కి ఇచ్చారు. లేదు. మీరు మీ కార్‌ని నాకిచ్చారు. రెంట్‌కి తీసుకెళ్ళండి అని చెప్పేసేసి. నేను యాక్సిడెంట్ చేశాను. యాక్సిడెంట్ చేసినప్పుడు దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ నేనే కదా తీసుకోవాల్సి ఉంటుంది. నేను కాకోకుండా మీ కార్‌ని నేను తీసుకెళ్ళి మీరే చూసుకోవాలని చెప్పేసి అంటే ఎలా ఉంటది? అది కరెక్ట్ కాదు కదా! ఓకే. అది పక్కన పెట్టేసేస్తే అంటే దాన్ని బట్టి మీరు ఒక నిర్ణయం తీసుకోండి. అంటే వాటికి మీరు ఎళ్ళాలా లేదా అన్న విషయం గురించి. ఎందుకంటే ఏం ప్రమాదం జరగనంత వరకు ప్రాబ్లమ్ లేదండి. ఏదైనా ప్రమాదం జరిగిన తర్వాత మీరు సంవత్సరం, 2 సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బు మొత్తం దానిపైన ఇన్వెస్ట్ చేసినా కూడా మనీ రాదు. మళ్ళీ దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ అని చెప్పేసి అయితే మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అండ్ అలాగా ఎప్పుడైతే మనం ఒక కార్‌ని సెల్ఫ్ డ్రైవ్ కానీ, లేదా ఒక రెంట్ పర్పస్ గాని, మనం ఒక వెహికల్‌ని ఇచ్చినట్టయితే గనక, అక్కడ ఏదైనా ఒక ప్రమాదం జరిగినప్పుడు మనకి ఇన్స్యూరెన్స్ ఉంటది కదా! ఇన్స్యూరెన్స్ క్లెయిమ్ అయిపోతుంది కదా! అని చెప్పేసి మీకొక డౌట్ అయితే రావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో ఇన్స్యూరెన్స్ అన్నదైతే రాదు. ఎందుకంటే మీరు యూజ్ చేసిన కార్‌ని అది ఏదైతే ప్రమాదం జరిగిందో అంటే మీరు సెల్ఫ్ డ్రైవ్ కార్ ఇచ్చారు గదా! ఆ కార్‌కి ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదం ఎలా జరిగింది? ఎవరు చేశారు? దానికి సంబంధించిన లైసెన్స్ డీటెయిల్స్ అనేది ఎవరివి ఉన్నాయి? అండ్ దీన్నేమన్నా కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేశారా ఏంటి అన్నది సర్వేయర్ కంప్లీట్‌గా ఎంక్వైరీ చేస్తారండి. ఆ ఎంక్వైరీలో 200% మనకది తేలిపోతుంది కాబట్టి, అలాంటి పరిస్థితుల్లో మీ క్లెయిమ్‌ని రిజెక్ట్ చేసే అధికారం ఖచ్చితంగా అక్కడ సర్వేయర్‌కుంటది. ఎందుకంటే మీ వైట్ బోర్డ్ కార్డ్‌ని కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేయకూడదు కాబట్టి. మీరు గనక అలా కమర్షియల్ పర్పస్ కోసం యూజ్ చేసినట్టయితే గనక, ఈ ప్రాబ్లమ్ కూడా మీరు ఫేస్ చేయాల్సిన పరిస్థితి ఉంటుందన్న విషయాన్నయితే మీరు గుర్తుంచుకొని, ఎవరైతే మీ ఫ్రెండ్స్ గాని, మీరు గాని లైక్ సెల్ఫ్ డ్రైవ్ కార్స్‌లో గనక మీరు మీ కార్‌ని ఉంచినట్టయితే జాగ్రత్తగా ఉండండి. ఎప్పుడు ఎలా జరుగుతుందో తెలీదు. అండ్ ఇంకొక విషయం ఏంటి అంటే, చాలామంది నా స్టూడెంట్స్ కూడా సెల్ఫ్ డ్రైవ్ కార్స్‌ని తీసుకొని డ్రైవింగ్ నేర్చుకుంటూ ఉంటారు. డ్రైవింగ్ నేర్చుకునే వాళ్ళే ఎక్కువగా సెల్ఫ్ డ్రైవ్ కార్స్ అని చెప్పేసి తీసుకుంటున్నారు. అండ్ లాంగ్ డ్రైవ్ వెళ్ళేవాళ్ళు అంటే నేను మెజారిటీగా వాళ్ళే ఉన్నారని చెప్పేసి చెప్పను. ఎక్కువ పర్సెంటేజ్ అనేది డ్రైవింగ్ నేర్చుకోవడానికి తీసుకుంటున్నారనమాట. డ్రైవింగ్ నేర్చుకుంటున్నప్పుడు అక్కడ మనకు తెలియకుండా ఇంటర్నల్‌గా చాలా ప్రాబ్లమ్స్ వచ్చే ఛాన్సెస్ అని చెప్పేసి ఉంటాయి. ఒకటి గేర్ బాక్స్ ఇష్యూ రావచ్చు. లేకపోతే ఇంజిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావచ్చు. క్లచ్ ప్లేట్ సంబంధించిన ప్రాబ్లమ్స్ రావచ్చు. ఇదే విధంగా మనకు రాట్లింగ్ సౌండ్స్ రావచ్చు ఇంటీరియర్‌లో. ఇలా ఎక్కువ ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మనకొచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి, దీన్ని బట్టి మీరు ఒక సెల్ఫ్ డ్రైవ్ గనక మీ ఓన్ బోర్డ్ కార్‌ని గనక మీరు ఇవ్వాలనుకున్నట్లయితే అంటే వైట్ బోర్డ్ కార్‌ని గనక మీరు ఇవ్వాలనుకున్నట్లయితే అది ఇల్లీగల్. దానివల్ల మీకు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి మీరు ఫేస్ చేయాల్సి ఉంటుందండి. దీనికోసం మీకు డెడికేటెడ్‌గా బ్లాక్ బోర్డ్ అండ్ యెల్లో లెటర్స్ తోటైతే యెల్లో లెటర్స్ అండ్ బ్లాక్ బోర్డ్ అంటే మీరు సెల్ఫ్ డ్రైవ్ గనక కార్ ఇవ్వాలనుకున్నట్లయితే గనక ఈ బ్లాక్ బోర్డ్‌నైతే మీరు యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బ్లాక్ బోర్డ్ అండ్ యెల్లో లెటర్స్. ఇది మనకు సెల్ఫ్ డ్రైవ్ కోసం మనం ఈ వెహికల్ గనక మనం పెట్టాలనుకున్నట్లయితే దానికి సంబంధించి మనకు గవర్నమెంట్ ఆథరైజ్ చేసిన నంబర్ ప్లేట్ అండి అది. మీకు ఇక్కడ స్క్రీన్ పైన కూడా డిస్‌ప్లే చేస్తున్నాను. ఈ నంబర్ ప్లేట్ కాకోకుండా మీరు సెల్ఫ్ డ్రైవ్ గనక ఇచ్చేసినట్టయితే మీరు చాలా ప్రాబ్లమ్స్ అని చెప్పేసి ఫేస్ చేయాల్సి ఉంటుంది. సో, ఐ థింక్ మీకొక క్లారిటీ వచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నా. మీకు గనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీట్ బెల్ట్ ధరించండి. హెల్మెట్ ధరించండి. మీకు ఇంకా కార్ రిలేటెడ్ ఏమైనా డౌట్స్ ఉన్నా, కొత్త కార్ కొనాలనుకున్నా, లేకపోతే యూజ్డ్ కార్ కొనాలనుకున్నా, ఇలాంటి కార్స్ గురించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ ఒక నంబర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నానండి. దీనికి సంబంధించి ఇది పెయిడ్ కాల్ కన్సల్టేషన్ అని చెప్పేసి మీరు తీసుకొని మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు ఒక క్లారిఫై అని చెప్పేసి చేసుకోవచ్చండి. సో, థాంక్ యూ. బోలో భారత్ మాతా కీ జై.